శ్రీ గోపరాజు సీతారామారావు గారి సామాజిక సమీక్ష స్రవంతి మన గురించి 38వ భాగం. మహిళలు ఆర్థిక వ్యవస్థ అనే అంశంలో ఆఖరి భాగం. మన వివాహ వ్యవస్థ ఎన్నాళ్ళు బతికి బట్ట కట్టడానికి జీవిత భాగస్వాములుగా బతకడమే అని చెప్పాను కదా. ఇదేమిట్రా ఈ కొత్త కోణం అనుకోకండి, ఇది వాస్తవిక కోణం. మన వివాహ బంధంలో భార్యాభర్తల మధ్య బహిరంగ వ్యాపార లావాదేవీలు లేవు, కానీ అంతర్లీనంగా వ్యాపార భాగస్వామ్య లక్షణాలు ఉన్నాయి. ఇద్దరూ కలిసి చేసే భాగస్వామ్య వ్యాపారానికి ఉండవలసిన ముఖ్యమైన మొదటి లక్షణం ఏమిటంటే, భాగస్థుల్లో ఎవరో ఒకరు సైలెంట్గా ఉండడం. ఇద్దరూ పెత్తనం చేయకూడదు. పెత్తనం చేసేవాడిని యాక్టివ్ పార్ట్నర్ అని, మెత్తగా ఉండేవాళ్ళని సైలెంట్ పార్ట్నర్ అని, కొన్ని సందర్భాల్లో స్లీపింగ్ పార్ట్నర్ అని కూడా అంటూ ఉంటారు. భాగస్వామ్య వ్యాపారం చేసే భాగస్థులు ఇద్దరూ తెలివైన వాళ్ళు, ముదుర్లు అయితే ఆ వ్యాపారం ముందుకు సాగదు. ఇద్దరి మధ్య తగువులు వచ్చి వ్యాపారం మూతపడుతుంది. బహుశా ఈ సూత్రం ప్రకారమే ఇంగ్లీష్ వాళ్ళు వైవాహిక జీవితాన్ని పార్ట్నర్షిప్ బిజినెస్ లాంటిదని భావించారేమో తెలియదు, కానీ మనం దాన్ని ఒప్పుకోం. ఎందుకంటే మనకి లౌక్యం ఎక్కువ, ప్రతిదీ సాంప్రదాయబద్ధంగా ఉండాలని కోరుకుంటాం. మరి ఇంకేత దీన్నే మరో పద్ధతిలో మన పెద్దలు చెప్పారు. ఏం చెప్పారు? భార్యాభర్తలకి సర్దుబాటు మనస్తత్వం ఉండాలని, ఆడదానికి ఓర్పు సహనం ఉండాలని, భార్య అనేది భర్త అడుగుజాడల్లో నడవాలని చెప్పారు. అంటే భార్యాభర్త దాంపత్య జీవిత వ్యాపారంలో భార్య సైలెంట్ పార్ట్నర్గా ఉండాలని వారి నిర్ణయం. దాన్ని నిజంగా నాజుగ్గా చెప్పారు. పూర్వకాలంలో భార్యలు ఎక్కువ శాతం అలాగే ఉండేవారు. అందుకే వారు విద్య గురించి, ఆర్థిక స్వేచ్ఛ గురించి, స్వతంత్ర భావ ప్రకటన గురించి అంతగా ఆలోచించలేదనుకోవాలి. భార్యాభర్తల్లో ఒకడు కుక్కిన పేనులా పడి ఉండటం వల్ల కాపురాల్లో అట్టి అల్లకల్లోలాలు ఉండేవి కావు. దాంతో వివాహ వ్యవస్థ బాగా విజయవంతమైంది. అయితే భర్త కన్నా తెలివైన భార్యలు పూర్వం కూడా ఉండేవారు. అలాంటి వారి శాతం తక్కువ. వారు భర్తను సైలెంట్ పార్ట్నర్గా ఉంచి తామే సంసార బాధ్యతల్ని నిర్వర్తించేవారు. వారి భర్తల్ని భార్యాదాసులని, ఇంగ్లీష్లో హెన్పెక్టెడ్ హస్బెండ్స్ అని గేలి చేయడం ఇప్పటికీ అమల్లో ఉంది. ఆడవారిలో అమాయకులు, తెలివి తక్కువ వారు, విజ్ఞానం లేనివారు, భయస్థులు ఉన్నట్టే మగాళ్ళలో కూడా అటువంటి వారు కొందరు ఉండేవారు. భర్తల్లో గండరగండలు ఉన్నట్టే భార్యల్లోనూ కొందరు గండరగండలు ఉండేవారు. అలాంటి ఆడపిల్లల్ని పెంకి పిల్లలని, పేచీకోర్లని, గయ్యాళి గంపలని అనేవారు. ఇవి పాతకాలం మాటలేగా. అంటే పూర్వం అలాంటి వారు ఉన్నట్టేగా. ఇంకా ఆడది ముందు పుట్టి అసూయి తర్వాత పుట్టిందని, చద్దన్నం తిన్న అమ్మ మొగుడు ఆకలి ఎరగదని, మొగుడిని కొట్టి మగసాల ఎక్కిందని, రంకు నేర్చినమ్మ బొంకు నేడవదా అని, ఓ కప్పు కింద 2 కొప్పులు ఇవ్వడమని, స్త్రీ బుద్ధి ప్రళయాంతకమైందని, ఆడదే ఆడదానికి శత్రువని, ఇలా అనేక సామెతలు పుట్టాయి అప్పట్లో. ఇవి ఈనాడు పుట్టినవి కాదు, మగాళ్ళు రచించినవి కాదు, జీవిత సత్యాలు. అలాంటి కొందరు మహిళలు తమ భర్తల్ని కంట్రోల్లో పెట్టుకునేవారు. వారి పెత్తనం చెలాయించేవారు. తమ మాటే నెగ్గాలని, ప్రతిదీ తను అనుకున్నట్టే జరగాలని శాసించేవారు. అందుకు భిన్నంగా భర్త ప్రవర్తిస్తే నూతులో దూకుతా, విషం తాగుతా అంటూ బెదిరించి కార్యం సాధించేవారు. అలాంటి భార్యల బ్లాక్మెయిలింగులకి అమాయకులు, మంచివారు అనబడే తెలివి తక్కువ భర్తలు భయపడిపోయేవారు. భర్త దాష్టీకాన్ని లొంగిపోయే భార్యలున్నట్టే భార్య దాష్టీకానికి లొంగిపోయే భర్తలు కూడా కొంతమంది ఉండేవారు. అలాగే భార్య శారీరక సౌందర్యానికి వ్యామోహితులై ఆమె ఇష్టానికి ఎదురు చెబితే పడక సుఖానికి దూరం కావాల్సి వస్తుందనే భయంతో బతికే కామవాంఛాపరులైన భర్తలు కూడా ఉండేవారు. అదిగో అలాంటి అమాంబాపతు భర్తల్ని
కొంగుచాటు మొగుళ్ళని, భార్యాదాసులని, హెన్పెక్టెడ్ హస్బెండ్స్ అని సమాజం గేలి చేసేది. అయినా సరే సదరు భర్తలు వెర్రిపప్పల్లా నటిస్తూ ఆమిష్టమే నా ఇష్టం, ఐఆమ్ హెర్ హస్బెండ్ అంటూ వెకిలి నవ్వులు రువ్వుతూ కామెడీ టైపులో బతకడం అలవాటు చేసుకున్నారు. ఏతావాత తేలింది ఏమిటంటే, భర్త దాష్టీకానికి బలయ్యే భార్యలు, భార్య దాష్టీకానికి బలయ్యే భర్తలు కూడా వివిధ భయాలతో, బలహీనతలతో వివాహ వ్యవస్థ విచ్ఛిన్నం కాకుండా, విడాకుల జోలికి వెళ్లకుండా సంసార సాగరాన్ని ఈదడమే లక్ష్యంగా బతికేవారు. అందుకే వారికి ఆర్థిక స్వేచ్ఛ, స్వాతంత్ర్యం పెద్ద సమస్యలు కాలేదేమో. స్వస్తి.